భుజాలు కాయలు కాసే విధంగా మోసినటువంటి ఒక కార్యకర్తకు మా పార్టీ నాయకునికి, మండల పార్టీ అధ్యక్షునిగా, జిల్లా పార్టీ నాయకత్వం, మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల బాధ్యతలు ఇస్తే ఒక నెల రోజులు తిరగకుండానే మరి ఏ పార్టీ కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు కాళే యాదయ్య గారు తన యొక్క అనుచరునికి ఇదివరకే గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ పదవి ఇప్పించుకొని మరి టీఆర్ఎస్ కార్యకర్తకు ఈరోజు మా నవపేట మండలం పార్టీ అధ్యక్షునిగా నియమించుకోవడం పట్ల మా నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసు ఎంతగానో క్షోభిస్తా ఉన్నది. ఈ రోజు రాష్ట్ర నాయకత్వంలో ఏం జరిగిందో మాకు తెలియదు. కేవలం మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీంభరత్ గారు ఒక 100 ఓట్లతో మాత్రమే ఓడిపోయిన మరుసటి రోజు నుండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో పనిచేస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు మా ఆశల మీద నీరు జల్లే విధంగా వ్యవహరిస్తున్నటువంటి కాళే యాదయ్య గారు, ఆయన ఏ పార్టీ కూడా స్పష్టంగా తెలియనటువంటి వ్యక్తి, మరి ఆయన యొక్క అనుచరుడికి పార్టీ మండల అధ్యక్షుని ఇప్పించుకోవడం పట్ల దాని ఇదివరకే ఒక నెల రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకునికి మండల పార్టీ అధ్యక్షుని ఇస్తే పైరవి చేసి మరి అధ్యక్షుని చేంజ్ చేసుకోవడం జరిగింది. దీనిపై మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేము దండం పెట్టి పాదాభివందనం చేస్తూ, అన్నా మీరంటే మాకు అభిమానం, ఈ విషయంపై మీకు తక్షణమే స్పందించి పార్టీ నికార్స్ అయినటువంటి నాయకునికి న్యాయం చేస్తారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్ల, అదేవిధంగా మా ముఖ్యమంత్రి పట్ల మాకు విశ్వాసం ఉంది. ఈ విషయంపై మీరు స్పందించి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరందరూ కూడా తక్షణ న్యాయం చేయాలని ఈ సందర్భంగా గాంధీ భవన్ వేదికగా మేమందరం కూడా సవినయంగా వేడుకుంటున్నామన్నా. జై కాంగ్రెస్, జై తెలంగాణ. నోటీస్ లేకుండా కొందరు ఆయనకు వేరే వారికి ఇంకో పార్టీ దాని మీద ఆయన వచ్చి ఆయన గతంలో ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. ఆయన పనిచేయడం కూడా కాంగ్రెస్ పార్టీ పదవి ఇవ్వడం అనేది చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము కూడా 30 ఏళ్ళ పార్టీ పనిచేసి భూములు అవి అమ్ముకొని పార్టీ గురించి నిరంతరం కృషి చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నాం. మహేష్ కుమార్ కూడా పిసిసి ప్రెసిడెంట్ కావాలని కోరుతున్నాం. అదేవిధంగా మాకు నిర్ణయం ఇంకో కార్యకర్తకు ఇంకో నాయకులు జరగకూడదు. కాంగ్రెస్ పార్టీ ఇలా పనిచేసిన వారికి పదవులు దక్కాలని మీడియా ముఖ్యంగా కోరుతున్నాం. మా భుజాలు తయారు కాబట్టి ఎవరు కూడా చూడలేదు. మేము ఒకటే అనుకున్నాం, రేవంత్ రెడ్డి అన్న సీఎం అయితే సీనియర్లకు న్యాయం చేస్తాడు అనుకున్నాం. కానీ మాకు అన్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే సర్పంచులో కూడా మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే ఉండాల సీసీలు కానీ డ్రైనేజ్ కానీ ఆయన టీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళకే సీసీలు ఇవ్వడం జరిగింది. 17 ఊళ్ళ గ్రామాల్లో ఏ ఒక్క పనుము ఇవ్వలేడు. ఇప్పటి కూడా ఏమో అడిగినా 2 సార్లు అడిగినా అర్థం చెప్పాడు, అవును నైశ్వర్యం ఇస్తా అని చెప్పిండు. 17 ఊళ్ళ గ్రామాలకు తీసుకెళ్ళాడు. మాకు సీతారాం గారి ఆయన దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేసింది. కాబట్టి మేమేం చెప్తామంటే ఏ పంచు కానీ ఏది వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ఉండవలసిన కోరుకుంటున్నాము. నమస్కారం.